పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సిటీ కేబుల్ ఎండీ సిహెచ్ త్రిమూర్తి స్వామి అన్నారు. రాబోయే వినాయక చవితిని పురస్కరించుకుని స్థానిక గణపతి నగర్లో అయోధ్య వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో స్వామి మాట్లాడుతూ వివిధ రకాల రంగులతో తయారు చేసిన విగ్రహాలను వాడటం వలన కాలుష్యం సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పారు. ఈ విషయాన్ని ప్రతి పౌరుడు దృష్టిలో ఉంచుకుని కాలుష్య రహిత సమాజానికి కృషి చేయాలని హితవు పలికారు. అలాగే ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటితే పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్నారు. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న క్లబ్ సభ్యులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో తటవర్తి రాజా, కుచ్చర్లపాటి భీమరాజు, తాకాసి అప్పారావు, మలిపెద్ది నాగేశ్వరరావు, చోడిశెట్టి రాంబాబు, వంగలపూడి గోవిందబాబు, చక్కా శ్రీనివాస్, శ్రీప్రకాష్ శ్రీనివాస్, మాడుగుల వాసుదేవరావు, చోడిశెట్టి మహేష్, ఎస్ శేఖర్, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈయన గణపతి నగర్ అయోధ్య వాకర్స్ వారు నిర్వహించిన మట్టి వినాయక పంపిణీ కార్యక్రమం చాలా అభినందనీయం. ఎందుకంటే ఈవేళ గ్లోబల్ ఇండికేషన్ ప్రకారంగా మరి పర్యావరణ వార్నింగ్ రావడం జరిగింది. మరి ఇందులో ప్రతి పౌరుడికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏవైతే ఈ కలర్స్ రంగులు ఉన్నాయో అది చాలా ప్రమాదమైన వాతావరణంలో కాలుష్యం తీసుకొస్తుంది. ఆ దిశగా మరి మనందరూ కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మరి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం నిజంగా చాలా చాలా అభినందనీయం. మరి అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా ఒక మొక్క నాటితే ఈనాడు పర్యావరణ జరుగుతుందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది. ఆ దిశగా కూడా మీ సంఘం కూడా మన సంఘాలు పౌరులు కూడా ప్రయత్నం చేయవలసిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ కమిటీ వారికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వినాయక చవితి సందర్భంగా ఈరోజు మన వాకర్స్ క్లబ్ అయోధ్య వాకర్స్ క్లబ్ తరఫున ఈ మట్టి వినాయక ప్రతిమలు పంచిపెడుతున్న సందర్భంగా ప్రజలందరికీ విన్నపం ఏంటంటే మట్టి వినాయకుడిని ఎందుకంటే మనం ఒక సంస్కరణ మనం చేయాలంటే మనం కూడా చేసి చూపించాలి. కాబట్టి ఇది పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా నీటిలో కలిసిపోతుంది. ప్రతి ఒక్కరు ఇది వాడడం రంగులు లేకుండా యొక్క కాలుష్యం లేకుండా పిల్లలకు కూడా ఒక మంచి అవేర్నెస్ వస్తుందనే ఉద్దేశంతో ఈ తలపెట్టిన ఈ కార్యక్రమానికి మీ అందరూ సహకరించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మట్టి వినాయకుడి పంపిణీ మా సంఘం తరఫున అందరూ ప్రజలకు ఇవ్వడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలందరూ మట్టి బొమ్మను వాడాలని, ఆ గణపతి వినాయక చవితి సందర్భంగా గణపతి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ మా యొక్క ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానికి దాతలు మరియు మా గ్రూప్ సభ్యులందరూ కూడాను సహాయ సహకారాలు అందించడంతో ఈ ప్రోగ్రాం విజయవంతంగా జరిగిందని నేను అనుకుంటున్నాను.